తెలంగాణలో ఉన్నత విద్యా సంస్థల బంద్పై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. నిన్న కాలేజీ ఫెడరేషన్ ప్రతినిధులతో బట్టి, శ్రీధర్ బాబు చర్చించారు. చర్చల సారాంశం ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల డిమాండ్లను సీఎం దృష్టికి మంత్రులు తీసుకువచ్చారు. దసరాలోపు బకాయిలు చెల్లించాలని ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య డిమాండ్ చేస్తోంది. నేడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య పలు డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ఎస్ నవీన్, ఈ రోజు నుంచి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు, వృత్తి విద్యకు సంబంధించినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా బంద్ను పాటిస్తూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నింటినీ కూడా చెల్లించాలనేటువంటి డిమాండ్తో ఈ రోజు నుంచి ఆ కాలేజీలన్నీ కూడా ఫెడరేషన్కు సంబంధించినటువంటి కాలేజీలన్నీ కూడా బంద్లోకి వెళ్ళాయి. ఈ రోజు నుంచి కళాశాలలన్నీ కూడా బంద్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఇష్యూ మీద దృష్టిని సారించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ కాలేజీకి సంబంధించినటువంటి సమస్యలపైన, వారు చేస్తున్నటువంటి డిమాండ్లకు సంబంధించినటువంటి అంశాలపైన సుదీర్ఘంగా బట్టి విక్రమార్క, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా నిన్ననే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కాలేజీ యాజమాన్యానికి సంబంధించినటువంటి ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపుగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా చర్చలు జరిపారు. ప్రధానంగా ఈ కాలేజీల యాజమాన్యాలు ముఖ్యంగా 10,000 కోట్ల పైచీలకు పెండింగ్లు ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి. సో వాటిని వెంటనే చెల్లించాలి. ఇప్పటివరకు చెల్లించడం కోసం అని చెప్పి 1,200 కోట్లకు సంబంధించినటువంటి బిల్లులకు టోకెన్లు కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఆ టోకెన్లకు సంబంధించినటువంటి అమౌంట్లని దసరా లోపు చెల్లించాలి అనేటువంటి డిమాండ్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రభుత్వం అయితే సానుకూలంగా ఉంది, కానీ రేపటి నుంచి బంద్ ఏదైతే ఫెడరేషన్ పిలుపునిచ్చిందో దాన్ని విరమించుకోవాలని చెప్పి నిన్ననే డిప్యూటీ సీఎం, అదేవిధంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కాలేజీ యాజమాన్యాలని కోరారు. కానీ ఈ సందర్భంగా వారు ఇప్పటికే తాము సమాఖ్యలో నిర్ణయం తీసుకొని ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించినటువంటి వారందరికీ విద్యార్థులకు కూడా బంద్ అని చెప్పి మెసేజ్ పంపించినటువంటి నేపథ్యంలో అర్ధరాత్రి దాటింది. కాబట్టి ఇప్పుడు ఆ మెసేజ్ మళ్ళీ ఇచ్చి రేపటి నుంచి కాలేజీని యథావిధిగా నడపలేమనేటువంటి సమాధానాన్ని చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఒకంత కాలేజీలు తీసుకున్నటువంటి నిర్ణయం పట్లనైతే ప్రభుత్వం ఒకంత అసహనంగా, ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 600 కోట్ల పైచీలకు పెండింగ్ బకాయిల్ని చెల్లించింది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిని కూడా చెల్లించేందుకు కూడా సుముఖంగా ఉంది. సో ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ కూడా బంద్తో ముందుకు వెళ్ళడం పట్ల ఒక అసంతృప్తితో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వాస్తవానికి గత సర్కారు హయాంలో ఉన్నటువంటి పెండింగులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పెండింగులుగా చూపెడుతూ తప్పుడు సంకేతాలని జనాల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలని చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి ఆలోచనతో ఉంది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అసలు నిన్న జరిగినటువంటి చర్చల సారాంశం ఏంటి, వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి అనేటువంటి దానిపైన పూర్తిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబుని అడిగి తెలుసుకున్నారు. అయితే ఈరోజు సాయంత్రం మరొకసారి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో మరోసారి సమావేశమై ఈ బంద్కు పులి స్టాప్ పెట్టి వారికి అవసరమైనటువంటి డిమాండ్లకు సంబంధించి ఏ విధంగా అమలు చేయబోతున్నాము, ఏ విధంగా నెరవేర్చబోతున్నాము అనేటువంటి దానిపైన ఒక హామీనిచ్చి ఆ బంద్కు పులి స్టాప్ పెట్టాలని చెప్పి సూచనలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మరొక మారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రైవేటు యాజమాన్యాలతో సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత ఒక కీలకమైనటువంటి ప్రకటన ప్రభుత్వం వైపు నుంచి చేసేటువంటి అవకాశం ఉంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.